మార్నింగ్. వెంకటేశ్వరరావు గారు, ఏంటి కూటమి నాయకులు అలవాటు చేస్తారు అంటే జనసేనకి ఆనాటి సంబంధం లేకపోవచ్చు కానీ ఇప్పుడైతే కూటమిలో పొత్తుతోనే ఉన్నారు కాబట్టి ఆనాటి దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారేమో, ఆఫీసర్స్ అప్పటి నుంచి అలవాటు పడి ఉన్నారేమో. ఎందుకంటే అప్పుడు ఎక్కువ ఆయన 2 పాయింట్స్ చెప్పారు, ఎక్కువ జైల్లోకి వెళ్ళింది వాళ్ళే, మా వాళ్ళు ఎక్కడో అరకొరగా ఎక్కడో ఒక్కొక్కరు కనిపించారు తప్ప ఆ స్థాయిలో జైలుకి వెళ్ళింది ఆనాడు కూటమి నాయకులే కాబట్టి, టీడీపీ నాయకులే కాబట్టి వాళ్ళకే తెలిసి ఉండాలి ఇవన్నీ కూడా అని. ముందుగా శుభోదయం అండి మీకు, అలానే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, సత్యనారాయణ గారికి, రమేష్ గారికి, కృష్ణాంజలి గారికి, ఎవరు కూడా శుభోదయం. ఇప్పుడు మనం ఎంతసేపు రాజకీయంగా ఒకళ్ళొకళ్ళు అనుకున్నా కంటే ఇలాంటి డిబేట్లు అప్పుడన్నా కానీ కొంచెం రాజకీయం పక్కన పెట్టి, పార్టీ పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడుకోవాలన్నారు. ఎందుకంటే డిబేట్ ఏదో అనుకోవడం కాదుగా మీరు పెట్టేది కూడా. మీరు మార్నింగ్ టైం పెట్టేది కొన్ని వాస్తవాలన్నా ప్రజలకు వెళ్ళాలి. ఎట్ ద సేమ్ టైం మాలాంటి రాజకీయ నాయకులు కూడా ఉదయాన్నే కాబట్టి మధ్యాహ్నం నుంచి ఎట్లాగో మారిపోతాం. ఉదయం అన్నా కొంచెం నిజాలు మాట్లాడటానికి ఉంటే మన కూడా నమ్ముతారు ప్రజలు కూడా. ఆడు ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడారంటే ఎవడు నమ్మడు. కొంచెం అందుకని కొంచెం హెల్దీగా వాస్తవాలు మాట్లాడుకుంటే రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుంటుంది. అందుకనే జనసేన పార్టీలో మేము ఫస్ట్ మా స్లోగన్ ఏంటంటే ఈ రాజకీయాల్లో మార్పు రావాలి, ఈ వ్యవస్థలు మారాలి అనేవి మెయిన్ గా మా యొక్క నాయకుడు కానీ మేము కానీ మాట్లాడుతుంటాం. ఆశ గారు చూడండి, ఎప్పుడైతే మార్పు ఎందుకు అవసరం అంటే ఇది ఇంతకే ఇప్పుడు మీరు పెట్టినటువంటి డిబేటే. జైళ్లలో రాజభోగాలు, ఇటు చూస్తే రేషన్ బియ్యం, అటు చూస్తే పోలీసులు, ఇటు చూస్తే ఇంకో చాట ఇంకో రెవెన్యూ, లేదంటే ఇంకో రిజిస్టర్ ఆఫీసు, ఇంకో మున్సిపాలిటీకి వెళ్తే మున్సిపాలిటీ, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కదా. దీన్ని ఎవరు కొట్టిపడలేం. ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడినా, రమేష్ గారు మాట్లాడినా, మీ ఇప్పుడు చేశారని ఈయన, మీ అప్పుడు చేశారని ఈయన, కానీ జరగట్లేదని చెప్పు ఎవరు నోటంట రావట్లేదు. ఎవరు మాట్లాడినా అప్పుడు చేశారు, మీరు అప్పుడు చేశారు, ఇది కదా మాట్లాడుతుంది. కానీ లేదు మా టైంలో జరగలేదు అనే మాట ఏ రాజకీయ నాయకుడు నోట్ల నుంచి వస్తుందని చూడండి ఒకసారి. అంటే తప్పు జరుగుతుంది కరెక్టే, కానీ మీ టైంలో అలవాటు అయింది కాబట్టి మా టైం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఒక రాజకీయ పార్టీని మార్చేసి ఇంకో రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చేది దేనికోసం? ఎందుకు చేస్తారు? జనం వాడు బాగా చేయలేదని వీళ్ళు బాగా చేస్తారనో, లేదంటే వాడు బాగా చేయలేదు అందుకని చెప్పేసి మా జనరల్ మార్పు అంటే కదా. అతను ఎందుకు నచ్చలేదంటే అతను మంచి చెప్పచ్చు నచ్చడు, మంచి చేస్తే మళ్ళీ వస్తారు కదా, సెకండ్ టైం కూడా వస్తారు. ఆ సందర్భాన్ని కూడా చూసాం మనం. 2వ, 3వ గెలిచినటువంటి గవర్నమెంట్ చూసాం. ఇప్పుడు మేము కూడా కూటమిలో ఉన్నాం కదా, కూటమిలో సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నాం. అలాగే మంచి చేసినప్పుడు ఆటోమేటిక్ గా 2వ కూడా వాళ్ళు ఓటేస్తారు. 2వ ఓటేది ఏంటంటే మనం సరిగ్గా చేయనట్టే లెక్క నేనైతే అనుకుంటాను. ఇప్పుడు అలాంటప్పుడన్నా కొంచెం నిజాలు మాట్లాడుకోవచ్చు. ఎలాగండి ఈ వ్యవస్థలు అయితే పాడైపోయినమాట వాస్తవమే. ఎవరు చెప్పినా, ఏ రాజకీయ పార్టీ చెప్పినా, మీరు మాట్లాడినా, ఇంకొక అనలిస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడినా కానీ, మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అయితే పూర్తిగా వ్యవస్థలని నాశనం చేశారు. నాశనం చేసింది ఎవరు? ఈ రాజకీయ నాయకులే. ఇలా రాజకీయ నాయకులు నేను కూడా ఉన్నాను కాబట్టి అనుకుందాం కంటే మీరు దానికి ఒప్పుకోరు. ఎందుకంటే మేము వచ్చింది 6 నెలల క్రితమే, కూటమిలో చేరాం. పూర్తిగా మేము ప్రభుత్వాన్ని నడపలా, కూటమిలో ఉన్నాం మేము. ఇప్పుడు దాకా ఈ వ్యవస్థను నాశనం చేసింది ఎవరు? ఈ రాజకీయ పార్టీ నాయకులే కదా. ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ అధికారం ఉన్నటువంటి పార్టీలు నాశనం చేసినమాట వాస్తవమే. ఆ నాశనమే ఏ స్థాయికి వచ్చింది వాళ్ళ? అసలు మీరు అన్నట్టుగా ఆ రేషన్ బియ్యం అనేవి ఎవరికైతే ఇస్తున్నామో వాడిని తినకుండా చేసే స్థాయికి వాళ్ళ ఎదిగిపోయింది. ఇకపోతే ఒక నేరస్తుడు ఒక జైల్లోకి వెళ్తే ఆ నేరస్తుడికి ఇంట్లో కంటే, అతను ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఇంట్లో మించి సకల సౌకర్యాలు చేసే స్థాయికి దిగజారిపోయారు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు. ఇప్పుడే చూసాను, ఎక్కడో ఖైదీపై క్రూర లాఠీ జ్యోతిలో వచ్చిందండి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ ఆఫీసరు జైల్లో ఉండవలసిన తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని పని చేయించుకునే కాక ఇంట్లో అదో పని సరిగా చేయలేదని వాడు విపరీతంగా కొట్టాడంట. అంటే అసలు ఈ ఆఫీసర్లు అనేవాళ్ళు ఏ రకంగా తయారు చూడండి. అంత ధైర్యం పెట్టొస్తుందండి. ఒక ఖైదీ, జైల్లో ఉండాల్సినటువంటి ఖైదీని తీసుకెళ్లి ఇంట్లో పెట్టి పని చేయించుకుంటున్నాడంటే అది మామూలు ధైర్యం కాదు కదా. అదే కదా, వారి మీద యాక్షన్ ఏదైనా అడుగుతున్నారు. జరుగుతున్నాయి సార్, జరుగుతున్న వాటిల్లో యాక్షన్ ఎక్కడా అనేది ఈ విధంగా జరుగుతోంది. గతం నుంచి జరుగుతుంది అనుకోండి, పోనీ మీ ప్రభుత్వంలో మార్పు కోసమే కదా కోరుకునేది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిదీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్తున్నారు. టీడీపీని పక్కన పెడదాం, మాట్లాడదాం వెంకటేశ్వరరావు గారు, క్లియర్ గా